చంద్రబాబు పెన్షన్లపై ఇన్ని అబద్ధాల ఒక యాడ్ వేశారు వీళ్ళు. ఏది వైఎస్ఆర్సీపీకి సంబంధించి పార్టీ నుంచి ఒక యాడ్ వేశారు. అసలు వాళ్ళు కొన్ని అడుగుతున్నారు. నెలగా సగటున చేసిన పెన్షన్ ఖర్చు ఎంత అంటే టీడీపీ హయాంలో ఎంత ఉంది, వైఎస్ఆర్సీపీ హయాంలో ఎంత ఉంది? టీడీపీ హయాంలో 400 కోట్లు నెలకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 1968 కోట్లు, దాదాపు 4 రెట్లు పెరిగింది. ఏడాదికి చేసిన ఖర్చులో కూడా సేమ్ 4 రెట్లు పెరిగింది. మొత్తం 5 ఏళ్లలో కూడా దాదాపు 4 రెట్లు పెరిగింది. 24,000 కోట్ల 24,744 కోట్లు తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల పరిపాలన కాలంలో పెన్షన్ల కోసం ఖర్చు చేస్తే వైఎస్ఆర్సీపీ కేవలం 5 సంవత్సరాల కాలంలో 83,000 కోట్లు, అంటే దాదాపు 4 రెట్లు పెంచింది. ఈ లెక్కల వాళ్ళు అంటే వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న కలరింగ్ ఎట్లా ఇచ్చిండంటే, అసలు పెన్షన్లు క్రియేట్ చేసిందే నేను, ఈ పెన్షన్లు ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందే నేనని ఒక కలరింగ్. అంటే జగన్మోహన్ రెడ్డి సృష్టించిన ఒక సృష్టి, ఈ వాలంటరీ వ్యవస్థ కానీ గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ ఆయన పేరుని చెరిపేసే ప్రయత్నం ఆయన క్రియేట్ చేసింది. కాబట్టి నేను ఇంకా అడ్వాన్స్గా వాలంటీర్లు కాకుండా నేనే ఇంటికి వెళ్ళి ఇస్తే ఇక నేనే ఇచ్చినట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళి ఇచ్చిండు అనే ఒక కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసిండు తప్ప అందులో పెద్దగా ఏమి లేదు. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే నాటికి 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి 39 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. 2024 మొన్న ఎలక్షన్ జరిగేటప్పటికి 66 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. అది దాదాపు డబుల్ పెరిగింది. డబుల్ పెంచిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఇంటికి తీసుకెళ్ళి ప్రతి 1వ తారీఖు రోజు పెన్షన్ పంపిణీ చేసే ₹1 లంచం లేకుండా ఎక్కడైనా లంచం అడిగితే కంప్లైంట్ చేసే సిస్టమ్ని క్రియేట్ చేసిన వ్యవస్థ అది చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈ క్రెడిట్ అంతా ఆయన ఖాతాలో పడింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మెడలు వంచి చంద్రబాబు నాయుడిని పేదలింటికి తీసుకొచ్చే వ్యవస్థను క్రియేట్ చేసిందని చర్చ జరిగింది. కాబట్టి ఆయన స్వయంగా వెళ్ళి పంపిణీ చేసినట్టు పార్టీ నాయకులంతా ఒక హంగు ఆర్భాటం చేసి ఒక భయభ్రాంతులకు గురి చేసి పెన్షనర్స్ని ఒక రకంగా అంటే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్న వాళ్ళకి సలాం చేయకపోతే, జులుం చేయకపోతే, వాళ్ళకి జీ హుజూర్ అనకపోతే మనకి పెన్షన్లు రావనే ఒక సిచ్యువేషన్ని నిన్న క్రియేట్ చేసినట్టుంది. దాన్ని పండుగ అంటున్నారు. ఇది పండుగ కాదు. పండుగ అంటే ఈ పండుగ అనరు. పండుగ అంటే ఎప్పుడో ఒకసారి అవుతుంది, ప్రతి నెల వచ్చేది. ఇది పెన్షన్ పంపిణీ చేయాలి. ఆ పండుగ వాతావరణం అట్లా ఉంటుంది. కేవలం వాలంటీర్లతో పంపిణీ చేస్తాయి. ఎప్పుడైతే రాజకీయ నాయకులు పెత్తందారుల చేతిలోకి ఈ పెన్షన్ల పంపిణీ వ్యవస్థ పోద్దో అప్పుడు మళ్ళా కథ పాత కథ జన్మభూమి కథ అవుతుంది.